వీడియో లాస్ట్ దాకా చూడండి, సర్ప్రైజ్ అయ్యండి. మామిడికాయ పచ్చడి ఎలా పెట్టానో ఈ వీడియో చూపెడతాను. మామిడికాయ ఇది పిక్క తొక్కు పెడుతున్నాము. ఇప్పుడు ఈ మామిడికాయలు తెచ్చుకొని ఒక్కరోజు నీటిలో నానేసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా బట్టతో తుడవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇవి కిలంబావు వక్కలైనవి, మామిడి వక్కలు. వాటికి కిలో మామిడి వక్కలకు పావు కిలో ఉప్పు, పావు కిలో కారపొడి, నువ్వు పొడి, మెంతి పొడి, ఆవాల పొడి, జీలకర్ర పొడి. స్టవ్ వండి పెట్టినాము. స్టవ్ పైన ముక్కుడు పెట్టినాము. అందులో పల్లి నూనె కాగబెట్టుకుంటున్నాం. 2 చెంచాల మెంతులు, చెంచాలు ఆవాలు, 2 చెంచాల జీలకర్ర, కచ్చపిచ్చ దంచుకుని ఎల్లిపాయ ఇందులో వేసుకోవాలి. దూరగా కొలియాలి. దీన్ని స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. నూనె చల్లనియాలి. ముందుగా ఉప్పు వేసుకున్నాం పావు కిలో కారపొడి, కిలో మామిడి వక్కలే కాబట్టి. నువ్వు పొడి వేసుకున్నాం 200 గ్రాములు, 50 గ్రాముల ఆవపొడి, 50 గ్రాముల మెంతిపొడి, పొడి 50 గ్రాములు, 2 చెంచాల పసుపు, 1 చెంచాడు ఇంగు, పచ్చి ఎల్లిపాయ ముద్ద ఇందులో వేసుకోవాలి. ఇందులో నూనె పోసుకోవాలి. నూనె ఇందులో పోసుకున్నాం. మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలపాలి. ఇలా ఇప్పుడు మామిడి వక్కలు ఇందులో వేసుకోవాలి. మొత్తం ఇప్పుడు మామిడి వక్కలు ఇందులో వేసినాం. మొత్తం కలగలుపుకోవాలి. దీనికి పట్టియాలి వక్కలకు మొత్తం. మామిడికాయ పచ్చడి రెడీ అయింది. ఇది ఇప్పుడు ఒక పింగాణి జాడిలో ఎత్తుకోవాలి. 2 రోజుల తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. మామిడికాయ పచ్చడి పెట్టే విధానం మీకు ఈ వీడియోలో చూపించినాను. ఒక్క తొక్కంటారు, ఒక వక్క పెద్ద కొడుతుంది కాబట్టి మామిడికాయ పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు ఇక మొత్తం కలిపినాము. ఈ పింగాణి జాడిలో ఎత్తుకోవాలి. ఎత్తుకున్న తర్వాత 3 రోజులకు మళ్ళీ కలుపుకోవాలి. చూడు.